ఉర్దూ, పర్షియను, జర్మన్ ఇటువంటి భాషలన్నీ నేర్చుకోవడం వల్ల ఆయన గొప్ప రచయితగా కూడా కాగలిగినాడు. అంటే కనుక ప్రధానమంత్రితో పాటు ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా పుస్తకాలు చదివాడు. జైల్లో ఉన్నప్పుడు పుస్తకాలు చదవడం వల్ల ఆయన పుస్తకాలు రాయడం జరిగింది. కాబట్టి ఆ పుస్తకాలు రాసి మన పిల్లలకి అందరికీ కూడా ఒక గొప్ప నిర్దేశం చేశాడు. అంటే కూతురికి ఉత్తరాలు రాయడం ద్వారా గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. భారతదేశానికి నవయుగ నిర్మాతగా అనేక ప్రాజెక్టులు నిర్మించి దేశానికి దేవాలయాలు నవయుగ ఆలయాలనేటువంటి నిరూపించి భారతదేశానికి 17 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఆయన చేసిన సేవలు ఎంతైనా కొనియాడదగింది. ఈ గ్రంథాలయ ఉత్సవం జరుపుతున్న సందర్భంగా బాలలు ప్రతిరోజు గ్రంథాలయాలకు విచ్చేసి పుస్తక పఠనం అనేది అలవాటు చేసుకోవాలి. మీ యొక్క పాఠ్య పుస్తకాలు మాత్రమే కాకుండా ఇతర పుస్తకాలన్నింటినీ కూడా చదవాలి. అంటే కూడా దాన్ని చదవడం వల్ల ఏంది మీలో విజ్ఞాన కృష్ణ పెరిగి మంచి కథలు రాసేవాళ్ళుగా, మంచి బొమ్మలు ఇతర సృజనాత్మక శక్తికి పెంపొందుతుంది. కాబట్టి అందరూ ఈ బాలల ఈ గ్రంథాలయ వారోత్సవాలు పాల్గొనాలని, పెద్దలు కూడా విరివిగా పాల్గొనాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.